బాత్రూమ్ శుభ్రపరచడం. హోటల్కు వచ్చే అతిథులు వారి గదికి వెళ్ళి బాత్రూమ్ చూస్తారు. పరిశుభ్రమైన బాత్రూంలు హోటల్ ఆకర్షణను పెంచుతాయి. అందువల్ల బాత్రూమ్ శుభ్రం చేయడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. దీనికి అవసరమైన సామాగ్రి: చాంబర్ మెయిడ్స్ ట్రాలీ, హ్యాండ్ గ్లౌస్, డస్టర్, కేడీ, స్ప్రే బాటిల్, టాస్కీ R1 కెమికల్, టాస్కీ R2 కెమికల్, టాస్కీ R3 కెమికల్, టాస్కీ R6 కెమికల్, టాస్కీ R7 కెమికల్, స్క్రబ్బింగ్ ప్యాడ్, బాత్రూమ్ కీ స్లైస్, WC బ్రష్, వెట్ మాప్ మరియు వైపర్లు. ఈ విషయాలను గుర్తుంచుకోండి. శుభ్రపరిచేటప్పుడు 2 చేతులకు హ్యాండ్ గ్లౌస్ ధరించడం చాలా అవసరం. కెమికల్ మరియు నీటిని తగిన మోతాదులో డైల్యూట్ చేయాలి. మాప్ని ఉపయోగిస్తున్నప్పుడు నేలపై ఉన్న వస్తువులకు తగిలించకూడదు. శుభ్రపరిచేటప్పుడు ఆంగ్లంలో S అక్షరాన్ని గీయండి. శుభ్రపరచడం పైనుండి క్రిందకు చేయాలి. ఇప్పుడు బాత్రూమ్ శుభ్రపరిచే పద్ధతి గురించి మరింత తెలుసుకోండి. కేడీ అనేది ఒక రకమైన ట్రే. దీనిలో శుభ్రపరచడానికి అవసరమైన వస్తువులను ఉంచుతారు. కేడీని ట్రాలీ నుండి తీసి బాత్రూంలో ఉంచండి. ఇప్పుడు డస్ట్బిన్ నుండి చెత్త సంచిని తీసుకోండి. దానిలో ఉన్న చెత్త, ఉపయోగించిన వస్తువులు, వాటి బాక్సులు చెత్త సంచిలోంచి సేకరించి ట్రాలీ యొక్క చెత్త సంచిలో పెట్టండి. కొత్త చెత్త సంచిని డస్ట్బిన్లో పెట్టండి. ఇప్పుడు మనం WC అంటే వాటర్ క్లోజెట్ని శుభ్రపరచాలి. దీనికోసం ముందుగా WC నీటిని ఈ విధంగా స్విచ్ నొక్కడం ద్వారా ఫ్లష్ చేయండి. ఇప్పుడు 2 చేతులకు గ్లౌజులు ధరించండి. ఇది మీ చేతులను శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచుతుంది. WC బౌల్లో హార్పిక్ లేదా టాస్కీ R6 కెమికల్ను వేయండి. బౌల్ అంతా దాని పొర సమానంగా ఏర్పడాలి. స్ప్రెడ్ చేసిన తరువాత దాన్ని కొద్దిసేపు అదే విధంగా వదిలేయండి. WC పైభాగంలోని 2 మూతలు మరియు WC పైన సొల్యూషన్ చల్లి కొద్దిసేపు వదిలివేయండి. టాస్కీ R3 సొల్యూషన్ ఒక శుభ్రమైన డస్టర్లో చల్లుకోండి. దీని సహాయంతో చేతితో ఆంగ్లంలో S అక్షరాన్ని గీస్తూ ఈ విధంగా శుభ్రం చేయండి. పైనుండి ప్రారంభించి క్రింద వైపుకు రండి. గాజు మీద ఎటువంటి మరకలు లేదా మచ్చలు ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మేము వ్యానిటీ కౌంటర్ని శుభ్రపరుస్తాము. దీనికోసం వ్యానిటీ కౌంటర్లో ఉంచిన వస్తువులను తీసుకుని వాటిని వేరే ప్రదేశంలో ఉంచండి. టాస్కీ R2 సొల్యూషన్ వ్యానిటీ కౌంటర్లో మరియు వాష్ బేసిన్లో చల్లండి. చల్లిన తరువాత దానిని కొంచెం సేపు అలానే వదిలివేయండి. ఇప్పుడు గాజును శుభ్రం చేయడం. టాస్కీ R3 సొల్యూషన్ క్యూబికల్ గాజు మీద చల్లి స్క్వీజీ సహాయంతో ఈ విధంగా సొల్యూషన్ను విస్తరింపచేయండి. ఇప్పుడు మరొక వైపు నుండి ఇలా శుభ్రం చేయండి. డ్రై డస్టర్ తీసుకొని గ్లాసును ఇలా తుడవండి. అదేవిధంగా గాజును మరొక వైపు నుండి శుభ్రం చేయండి. ఆంగ్లంలో S అక్షరాన్ని తయారు చేస్తూ పైనుండి క్రిందకు శుభ్రపరచడం గుర్తుంచుకోండి.
టాస్కీ R1 సొల్యూషన్ను అన్ని కుళాయిలు, వాటి గొట్టాలు మరియు పైపులపై చల్లుకోండి. అవన్నీ స్క్రబ్బింగ్ ప్యాడ్తో రుద్దవలెను. ఇప్పుడు వాటిని పొడి డస్టర్తో పొడిగా తుడవండి. గెస్ట్ చెయ్యి పెట్టే చోట బాగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. టాస్కీ R1 సొల్యూషన్ బాత్ టబ్కి ఉన్న పైప్, ఫాసెట్, కొలాయి మరియు హ్యాండిల్ మీద టాస్కీ R1 సొల్యూషన్ను చల్లండి. స్క్రబ్బింగ్ ప్యాడ్తో ఈ ప్రాంతాలన్నింటినీ బాగా రుద్దండి. బాత్ టబ్ చుట్టూ మరియు లోపల నీరు పోయండి. పొడి డస్టర్తో కొళాయి, పైప్, బాత్ టబ్, దాని లోపల మరియు బయట ఉన్న అన్ని భాగాలను బాగా తుడిచి ఆరబెట్టండి. బాత్రూమ్ గోడలను శుభ్రం చేయడానికి టాస్కీ R2 సొల్యూషన్ను డస్టర్పై చల్లి, ఆపై డస్టర్తో ఆంగ్లంలో S అక్షరంతో పైనుండి క్రిందకు శుభ్రం చేయండి. ఇది బాత్రూమ్ పలకలను శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. వ్యానిటీ కౌంటర్ శుభ్రం చేయడానికి స్క్రబ్బింగ్ ప్యాడ్తో కౌంటర్ మరియు బేసిన్ను రుద్దండి. ఇప్పుడు బేసిన్ మరియు కౌంటర్ను పొడి డస్టర్తో తుడిచి ఆరబెట్టండి. ఇప్పుడు WC బౌల్ గురించి. హార్పిక్ లేదా టాస్కీ R6 కెమికల్ బౌల్లో ప్రతి మూలకు చేరుకోగలిగే విధంగా WC బ్రష్ను బౌల్లో ఈ విధంగా తిప్పండి. బౌల్ యొక్క పైభాగం మరియు నీళ్లు వెళ్లే భాగాన్ని బాగా శుభ్రం చేయండి. బౌల్ను బాగా శుభ్రపరచడం బాత్రూమ్ శుభ్రపరచడంలో ముఖ్యమైన భాగం. మరలా ఫ్లష్ చేయండి. అప్పుడు బౌల్పై ఉన్న సొల్యూషన్ బాగా శుభ్రమవుతుంది. బయట నుండి పొడి డస్టర్తో బౌల్, ఫ్లష్ ట్యాంక్ మరియు WC 2 మూతలను బాగా తుడిచి ఆరబెట్టండి. మరోసారి ఫ్లష్ చేయండి. బకెట్లో నీరు తీసుకొని వాటిని బాత్రూమ్ ఫ్లోర్ మీద వేయండి. ఇప్పుడు వైపర్ సహాయంతో అదనపు నీటిని డ్రైనేజ్ పైపుకు నెట్టండి. ఈ నీటితో పాటు చాలా మురికి కూడా బయటకు పోతుంది. ఇప్పుడు వెట్ మాప్తో బాత్రూమ్ ఫ్లోర్ను తుడవండి. ఫ్లోర్ యొక్క ప్రతి మూలలో మాప్ను తిప్పడం అవసరం. దీనివలన నిలిచి ఉన్న నీరు మరియు మురికి అంతా పోతుంది. ఫ్లోర్ ఆరిపోతుంది. ఈ విధంగా బాత్రూమ్ మొత్తం శుభ్రం చేసిన తరువాత హోటల్ యొక్క ప్రమాణాల ప్రకారం అవసరమైన వస్తువులను ఉంచండి. టవల్ స్టాండ్ మీద 2 బాత్ తువ్వాళ్లు ఉంచండి. క్రింద ఉన్న హ్యాండిల్ పైన 2 చేతి తువ్వాళ్లను
ఇలా వేలాడదీయండి. బాత్రోబ్ను ఈ విధంగా హ్యాంగర్లో ఉంచి తలుపు మీద ఉన్న హుక్పై హ్యాంగర్ను వేలాడదీయండి. బాత్రోబ్ పెట్టడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ మనం బాత్రోబ్ యొక్క బెల్టును ఇలా గట్టిగా కట్టివేస్తాము. తలుపులో చిక్కుకోకుండా ఉండడానికి ఒక చేతి యొక్క భుజాన్ని లోపలకు మడవండి. ట్రాలీ నుండి సామాగ్రినంతటినీ తీసుకోండి. ఇందులో ఒక షవర్ క్యాప్, ఫర్ యువర్ కిట్ ఒకటి, ఒక దువ్వెన, ఒక షాంపూ, ఒక బాత్ జెల్, ఒక టాల్కమ్ పౌడర్, ఒక మాయిశ్చరైజర్, ఒక డెంటల్ కిట్, ఒక షేవింగ్ కిట్ మరియు ఒక లూఫా ఉంటాయి. హోటల్ ప్రమాణాల ప్రకారం బాత్రూమ్ సామాగ్రిని వ్యానిటీ కౌంటర్ వద్ద ఉంచండి. సోప్ డిష్ మీద సోప్ ఉంచండి. టిష్యూ బాక్సును వ్యానిటీ కౌంటర్ యొక్క ఎడమ వైపున ఉంచండి మరియు మొదటి టిష్యూను ఈ విధంగా వి ఫోల్డ్ చేయండి. టాయిలెట్ టిష్యూ పేపర్ రోల్ను ఈ విధంగా హోల్డర్లో ఉంచండి. దానిని లాగే చివరకు కూడా వి ఫోల్డ్ చేయండి. ఒక షవర్ జెల్, ఒక కండిషనర్, ఒక షాంపూ మరియు ఒక బాత్ సోప్ను షవర్ దగ్గర ఉన్న ర్యాక్ మీద ఉంచండి. ఈ విధంగా బాత్రూమ్ శుభ్రం చేసిన తరువాత మీ గెస్ట్లు కూడా సంతోషంగా ఉంటారు మరియు మీ సూపర్వైజర్ కూడా సంతోషంగా ఉంటారు. అయితే ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి.